మొన్నటిదాకా కొండగట్టు జాతర, అంతకంటే ముందుగాల ఐలోని మల్లన్న జాతర, ఇటు మేడారంలో చిన్న జాతర. ఇప్పుడు అది ఒడవంగానే ఇంకో జాతర షురు అవుతుంది. అదే పెద్దగట్టు జాతర. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర అని చెప్పుకునేటి ఈ గొల్లగట్టు జాతరకు అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిర్రు. ఆయతారంకెంచి సాలయ్యేటి జాతర పనులు ఏం దక్కొచ్చినాయి, జాతర ఎట్లెట్లా చేస్తారు, భక్తులు ఎంతమంది వస్తుర్రు అనేటి అన్ని ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. దురాజిపల్లిలో పెద్దగట్టు జాతరకి యాళ్ళైంది. ఐతారంకెంచి 5 వద్దులు నడుస్తుంది ఈ జాతర. ఐతారం నాడు మాపు ఊళ్ళకెంచి గంపలెళ్తాయి. యాదవన్నలు గజ్జల లాగులు బేలీల మూతలతోని ఊళ్ళకెంచి గంపలెళ్ళదీశారు. ముందుగాల పెద్దగొల్ల ఇంట్లకెంచి గంపెళ్ళినాక తతిమొల్ల ఇండ్లకెంచి గంపలెళ్ళి తెల్లారి తాలకే గుట్టకు చేరుతాయి. ఇగట సోమవారం నాడు కులదైవానికి గుడి మీద హక్కుదారులుగున్న యాదవన్నలు తొలిసూరి పూజలు చేసుడుతోని జాతర సురు అవుతుంది అన్నట్టు. ఓ 2 వారాల కిందనే లింగమంతుల స్వామి, సౌడమ్మ, యలమంచలమ్మ, ఆకుమంచమ్మ ఇట 33 మంది దేవుళ్ళ విగ్రహాలున్న దేవర పెట్టెను గుడికి తీసుకొచ్చారు యాదవన్నలు. ఇప్పుడు 3 ఏళ్ళ మీరు రాబట్టి దేవుడు మాకు అనుకున్నట్టు చేసిండు. అందుకనే సంతోషంగా వచ్చినాం. మాకు అనుకున్న అన్ని కావాలని కోరుకున్నాం, అయినాయి. ఇంకా కావాలి. చాలా మంది భక్తులు చెప్పారు ఇక్కడికి వస్తే మంచి జరుగుతుందని. అందుకే మేము కూడా ఫస్ట్ టైం చూడడానికి అని వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ భక్తులకు అందరికి అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా దురాజిపల్లి గుట్ట మీద ఉన్న గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర 2 ఏళ్లకో పాలి మా జోలిగా అవుతుంది. యాదవన్నలు బోనం గంపలు పట్టుకొని వస్తారు. ఏడపోతులు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు. డోలు దెబ్బల మోతల నడుమ గజ్జల లాగులతోని కత్తులు కటార్లు పట్టుకొని షిగాలు ఊగుకుంటా గుట్ట ఎక్కుతారు. 16వ తారీఖు నుంచి దేవరపేటని తీసుకొని కేసారం నుంచి కాలినడకన లింగమంతుల గుట్ట మీదకి వస్తాం. ఆ కార్యక్రమాలు తెల్లారితలకి అయిపోతాయి. బొట్టు, బోనం, కంకణం, పూజలు అయిపోతాయి. తెల్లారుజాము 4 గంటలకు 3 గొర్రెలు బలిస్తాం. ఆ తర్వాత ఉన్నవారి గొర్రెని జాగిలాలకు భక్తులు కూడా బాగానే వస్తారు. ఒక్క మన తెలుగు రాష్ట్రాలకించే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలకించి కూడా బాగొస్తారు భక్తులు లింగమంతుల స్వామిని దర్శనం చేసుకునేందుకు. 200 ఏండ్లకించి నడుస్తున్న జాతర ఆట. మరి గా మాత్రం వస్తారు కానీ ఐతారం మాపటీలు గంపలెళ్తే సోమవారం నాడు ఆటలు దిగుతాయి. బేసారంతో జాతర ఒడుస్తుంది. ఇక సౌలతుల కొరకని గవర్నమెంట్ తరపుకించి 5 కోట్లు పంపించేలాట. భక్తులకు కూడా ఎటువంటి తక్లీఫ్లు ఉండొద్దని సౌలతులు కూడా మంచిగానే చేసారు. అన్నేమో కానీ నీళ్ల సౌలతులు మంచిగా చేయాలి సార్లు. ఎండాకాలం రోజు గొంతులు ఎండిపోయి ముసలోళ్ళు, 3 గోళ్ళు, పల్లగాళ్ళుంటే అడిట్ అవుతారు. మళ్ళా గిట్లా ఇప్పటికైతే గిది ముచ్చట. జాతర సాలైనాక అసలు ముచ్చటంతా మల్లప్పులాగా చెప్పుకుందాం.